స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 పరమ తండ్రి నీకు స్తోత్రం 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 పరమపుత్ర నీకు స్తోత్రం 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 పరమ కుమ్మరి నీకు స్తోత్రం 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 ప్రధాన యాజకుడానికి స్తోత్రం 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 సర్వ సృష్టికర్తానికి స్తోత్రం 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 విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడానికి స్తోత్రం 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 సర్వాధిపతి నీకు స్తోత్రం 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 సర్వజగద్రక్షకుడా నీకు స్తోత్రం 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 సర్వకృపానిధి నీకు స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 కృప కలిగిన దేవా నీకు స్తోత్రం 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 జాలి కలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి నీకు స్తోత్రం 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 యేసయ్యా నీకు వందనాలు 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 అయ్యా మహాగణుడా నీకు స్తోత్రాలు 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 నీవు మా జీవితంలో చేసిన మేలులకై నీకు స్తోత్రం 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 ఆరాధనకు అర్హుడై ఉన్నవాడా నీకు స్తోత్రం 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 అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం 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 మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రం 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 మృతులలో సజీవుడైన వాడా నీకు స్తోత్రం 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 పునరుద్ధానుడా నీకు స్తోత్రం 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 మా కొరకు రెండవ రాకడలో మహిమ మేఘములపై రానున్నవాడా నీకు స్తోత్రం 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 సింహాసనాసీనుడా నీకు స్తోత్రం 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 ఆకాశముని సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకొనినవాడా నీకు స్తోత్రం 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 నీ ప్రజలయందు నీ దయా దృష్టి తోడుగా ఉంచి వారిని ఎల్లప్పుడూ కాపాడుచున్నవాడా నీకు స్తోత్రం 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 నీ అందులో భయభక్తులు గల వారి ఎడల నీ కృప అత్యధికముగా ఉంచుతున్నవాడా నీకు స్తోత్రం 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 సియోన్లో నుండి మమ్మల్ని ఆశీర్వదించువాడా నీకు స్తోత్రం 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 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురని వాగ్దానం చేసినవాడా నీకు స్తోత్రం 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 తండ్రివైన దేవానికి స్తోత్రం 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 కుమారుడవైన దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రం 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 త్రియేక దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పాట పాడుకుందాం. చిన్నమంద ఆత్మీయ గీతమాలిక పాటల పుస్తకం నుండి 819వ పాట పాడుకుంటూ ప్రభువుని కనపరుద్దాం. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయదు, ఎడారిలో ఊటల
త్రోవను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. దయగల హృదయుడవు నిస్వాస్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులను త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నిస్వాస్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నిస్వాస్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నేను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నేను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు నిస్వాస్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము.
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి ఘనపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి ఘనపరతును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఓటలను జలరాశులలో ధ్రువను ఏర్పరచువాడవు. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో ధ్రువను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో ధ్రువను ఏర్పరచువాడవు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దయగల హృదయుడవైన మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అన్నడు విడువక ఎడబాయక ప్రవ్వా నిత్యము మాతో నుండి నడిపిస్తున్న యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కను పాప వలె నీ కనురెప్ప పాటు వలె మమ్మల్ని కాపాడుచున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కనురెప్ప పాటలో కనుమూయక ప్రభువా అయా నీ కను పాప వలె మమ్మల్ని అయా నిత్యము కంటికి రెప్పలా కాపాడుచున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని దాచి కాచి కాపాడినవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలమై ఉండడానికి ప్రభువా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రివైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. నమ్మిన బిడ్డలు ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడవు కాదు గనుక నీకు స్తోత్రం 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 తండ్రి. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పర్వతములు తొలగినను మెట్టలు దద్దరిలను నా ఎదుట అయా ప్రభ నీ కృప ఎన్నడు విడవదు అని దినం వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దినదినము మమ్మల్ని వాగ్దానాలతో బలపరుస్తున్నవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. నీ ఆత్మీయ ఆహారం ద్వారా ప్రభువా మాతో మాట్లాడుచు తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంకను ఆత్మీయంగా బలపరుస్తున్నవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. శాంతి లేక నెమ్మది లేక ఉన్నప్పటికీ ప్రభా
అయ్యా దినదినము ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నీతో అంటుకట్టబడిన భాగ్యాన్ని మాకు దయచేసి తండ్రి ఉదయము సాయంకాలము ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా అయ్యా నిన్ను స్తుతించి నిన్ను ప్రార్థించి నిన్ను ఆరాధించి ప్రభా అయ్యా నీ నామాన్ని కీర్తించడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికై నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా ఈ సమయాన్ని ఎందరో చూడలేక ప్రభా ఎందరో ఘనులు ధనవంతులు అయా ప్రభా ఐశ్వర్యవంతులు ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు పేరు కలిగిన వారు అయా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన నీకు స్తోత్రాలు. హోదా కలిగిన వారు కూడా అయా ఈ సమయాన్ని చూడలేక ప్రభా ఈ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ తండ్రి మేమైతే ఇటు రీతిగా సజీవులుగా నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప ప్రభా, కేవలం నీ కృప తండ్రి. నీ కృప లేకపోతే ఏ క్షణము ఏ నిమిషము మేము బ్రతకలేము తండ్రి. అయ్యా ప్రభా నీవు మా పైన చూపిస్తున్నందుకే నీకు లెక్కలేని స్తోత్రాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ భయంకర పరిస్థితుల నుండి మమ్మల్ని ప్రభా అయ్యా నీకు వందనాలు. తొందరలోనే విడుదల చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తొందరలోనే ఈ లాక్డౌన్ తీసేస్తారని మేము నమ్ముచు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మళ్ళీ యథావిధిగా సంఘ కార్యక్రమాలు ప్రభా వివాహాలు తండ్రి అయా ప్రభా నీకు స్తోత్రాలు ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు పరిశుద్ధ బల ఆరాధనలు ప్రభా అయా తండ్రి ఇంకను ప్రభా తండ్రి సంఘంలో ప్రభా తండ్రి అనేక ప్రార్థన కుడికలు జరగడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రాలు. స్కూల్స్ తెరవబడడానికి సహాయం చేయండి, కాలేజీలు తెరవడానికి సహాయం చేయండి అయా ప్రభా. ఈ సంవత్సరం ఎంత మాత్రము ప్రభా అయా తండ్రి నాయన స్టడీస్ ఎంత మాత్రం ఆగిపోకుండా నీ కృప దయచేసి అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు. తొందరలోనే ప్రభా తండ్రి నాయన ఈ కరోనా నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకెంత మాత్రము థర్డ్ వేవ్ కానీ ప్రభా తండ్రి ఇంకే విధమైన వైరస్లు కానీ ఫంగస్లు కానీ రాకుండా అయ్యా మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేశం పట్ల నా ప్రజల పట్ల అయా ప్రభా నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయా ప్రభా ప్రపంచం అంతా ప్రభా తండ్రి నాయనకు స్తోత్రాలు. ఈ వైరస్తో బాధపడుచు అయా ఎందరో ప్రాణాలు కోల్పోయి ఉన్నారు ప్రభా. ఒక్కసారి వారు జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాలకి మీరు ఓదార్పు నువ్వు నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా దుఃఖ సాగరంలో మునిగిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి అయా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని అయా ప్రభా తండ్రి ఇంకను ప్రభా తండ్రికి స్తోత్రాన్ని ఆత్మ జ్ఞానం ఇచ్చి ప్రభా తండ్రి మా దేశాన్ని మా ప్రజలని ఎలా పరిపాలించాలో తగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా నేను నీకు స్తోత్రాలు. దేశంలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభా నీకు వందనాలు. ఎందరో మా సంఘ బిడ్డలు కూడా బలహీనులై ఉన్నప్పటికీ ఒక్కొక్కరిని మీరు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను అక్కడక్కడ ప్రభా తండ్రి నేను నీకు వందనాలు. బలహీనులై అయా ప్రభా కరోనాతో ఇంకా బాధపడుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయ్యా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సహవాస సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సేవకురాలు చేస్తున్న ఉపవాసాలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన నీ సన్నిధిలో ఏదైతే అడుగుచున్నారో ప్రతి ఒక్కటి నీ నామంలో పొందుకోగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సేవకులకి ఇంకను మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఇచ్చి నడిపించుకోండి అయ్యా ప్రభా తండ్రి. ఈ మినిస్ట్రీ అంతటిని దీవించి ఆశీర్వదించి ఇంకను ప్రభా తండ్రి దేశ నలుమూలలా విస్తరించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా తండ్రి నేను నీకు వందనాలు. ఈ లైవ్ చాట్లో ప్రభా అనేక మంది ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారు ప్రభా. వారి నిమిత్తమైన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు. గంగవరం గుత్తులు డేవిడ్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా తండ్రి నాయన. నీ కుమారుడు ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాన్ని పరిచర్యలో వాడబడుచుండగా అయా ప్రభా నీ కుమారుడికి మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరణాలు రాగుతూ ప్రభా అయా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. తలపోటుగా ఉందండి ప్రభా. నీ కుమారుని
కుమారుడిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అమ్మాయిల అయా నరాలను ప్రభా తండ్రి మీరు తాకండి ప్రభా. అయా తండ్రి మంచిగా నిద్ర పట్టడానికి మీ కృప దయచేయండి. అయా తండ్రి నేను నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. సమస్త నీరస ప్రభావాన్ని అయా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని ఇచ్చి నిద్ర బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. హైదరాబాద్ అయా ప్రభా వంగ డేవిడ్ రాజు గారిని, సత్య గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాపారంలో మీరు తోడైండండి. అయా ప్రభా వృద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కుటుంబానికి నీ ప్రత్యేక కాపుదల ఇచ్చిన కుమారుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబానికి నీ క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఆర్యవటం డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఎంతో బలహీనతలో అయా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. నేను ఉన్నప్పటికీ నీ సన్నిధిలో మొర్రపెట్టిన ప్రార్థనలు, అనేక మంది చేసిన ప్రార్థనలు, నీ సేవకులు చేసిన ప్రార్థన బట్టి నీ కుమారుని సజీవ లెక్కలో ఉంచారు ప్రభా. అయా తండ్రి నాయన షుగర్ ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రం ఇంకెంత మాత్రము పెరగకుండా ప్రభా కంట్రోల్లో ఉండాలని నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. బీపీ కంట్రోల్లో ఉండాలి, ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కరెక్ట్గా ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే కాకినాడ గడ్డం చంద్రశేఖర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన నీ కుమారుడు ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. తల తిరుగుతుందంటే నాయన స్వస్థపరచండి. అయా తండ్రి ఆ తల నరాలు మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. తలను ముట్టండి ప్రభా. అయా తండ్రి నాయన నీకు వందనాలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి తోడైండండి. అయా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబం చుట్టూ నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే కొంకపల్లి ర్యాలీ ప్రసన్న కుమార్ గారు తన స్నేహితురాలు అనిత గారి అయా తండ్రి గారికి సీరియస్గా ఉందండి ప్రభా. ఒకసారి నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా సీరియస్ కండిషన్లో ఉన్నాయని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీకే వందనాలు, వందనాలు, స్తుతులు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నీ కుమారుడికి అయా ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్గా ఉండడానికి సహాయం చేయండి. అయా ప్రభా మంచిగా ప్రభా సజీవులుగా ఉండి మళ్ళీ మేము గొప్ప సాక్ష్యం వినగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబం చుట్టూ నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ప్రభా తండ్రి నాయన సలాది గౌతమి గారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయా ప్రభా తండ్రి నైనా అమెరికాలో ఉన్న మావేని అత్తని అయా భాగ్యశ్రీని బట్టి నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మావే చేస్తున్న వర్క్ అంతట్లో తోడేయండి. మావేకి ఇంకను మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని నాయన మీరు దయచేసి ఇంకను జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వేరే కంపెనీలోకి షిఫ్ట్ అయినప్పటికీ అయా ప్రభా నీ కుమారుని మీరు ఉన్నత స్థాయిలో ఉంచి ప్రభా అయా తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం. నీ పరిచర్యలో నమ్మకంగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిరంతరం కష్టపడుతూ ఈ పరిచర్య కోసం ఎంతగానో శ్రమిస్తున్నా అయా ప్రభా మావకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అత్తయ్య జ్ఞాపకం చేసుకోండి. అత్తయ్య చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి. అయా ప్రభా తండ్రి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. భాగ్యశ్రీకి తోడేయండి ప్రభా. నీ కుమార్తె కూడా అయా ప్రభా తండ్రి నాయన నీ స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేసి అయా ప్రభా తండ్రి నాయన కుటుంబం చుట్టూ నీ ప్రత్యేక కాపుదల, కుటుంబానికి క్షేమాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం అయా ప్రభా తండ్రి పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటున్నా ఆర్యవటం గ్లోరీని జ్ఞాపకం చేసుకోండి. నీ కుమార్తెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా కుటుంబం అంతా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రభా అయా తండ్రి నేను సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. గ్లోరీకి మంచి ఆరోగ్యం దయచేసి చదువులో తోడైండండి. నీ కుమార్తెకి ప్రభా తండ్రి నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. అయా ప్రభా తండ్రి నీ స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా దీవెనదొడ్డని శకినకు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి నీ ప్రత్యేక కాపుదలు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకనూ ఎవరైతే ఈ లైవ్ చాట్లో ప్రార్థన అవసరతలు కోరి అయా ప్రభా తండ్రి నాయన నీ స్తోత్రాలు నాయన అయా ప్రభా తండ్రి నాయన ప్రార్థనలు కోరుకుంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయా ప్రభా మేము చేసిన విజ్ఞాపనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా చేదూరు అమ్మని గారు మనవరాలను జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. వెన్నుపూస విరిగి ప్రభా చిన్న మెదడు చితికి నీ కుమార్తె చాలా సీరియస్గా ఉంది ప్రభా.
హాస్పిటల్లో చాలా బాధపడుతుంది తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయా. నీ కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా ప్రభ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయా ప్రభ. ఒక్కసారి నీ గాయపడిన హస్తం ప్రభ, నీ కరుణగల హస్తం, నీ కృప కలిగిన హస్తం నీ కుమార్తెకు మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ప్రభ. నీ ప్రత్యేక కాపుదల ఎల్లవేళలా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అయా ప్రభ, మేము చేస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపనలు మీరు ఆలకించగల దేవుడు ప్రభా. అయా తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి కిరణ్ గారు ప్రభా తండ్రి నాయన ప్రార్థన అవసరత కోరినారు, శోధనలో ఉన్న నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాన్ని కుమారుల్లో ఉన్న అయా ప్రభా తండ్రికి స్తోత్రాలు, శోధనలో ఉన్న నీ కుమారుడు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా ప్రతి ఒక్క శోధన కీడు బాధ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా విదేశాల్లో ఉన్న సుదర్శన్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కరోనా వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి నీ కుమారుడు చాలా బాధపడుతున్నాడు తండ్రి. అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా ప్రభా. తన్ని మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా భానుప్రకాష్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా, 10 సంవత్సరాల బిడ్డ అయా ప్రభా కరోనా వచ్చి బాధపడుతున్నాడు అంటున్నాయన, తొందరగా మీరు స్వస్థపరచండి అయా, మంచిగా రికవర్ అయ్యి ప్రభా అయ్యా మళ్ళీ నీ సన్నిధిలో సజీవ సాక్షుడిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను అయా. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మా సంఘ బిడ్డలు అయా ప్రభా విదేశాల్లో ఎందరో ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా తండ్రి. ప్రతి వారు ప్రభు లైవ్లో కనెక్ట్ అవుతూ ఉదయము సాయంకాలము ప్రభా ఎంతగానో ప్రార్థిస్తున్నారు తండ్రి అయా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయా తండ్రి నాయన నీ ప్రత్యేక కాపుదల నీ కనుదృష్టి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు సర్వాధిపతి నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు స్తోత్రాలు అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. సహోదరి జాష్విని జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా. ఈ దినం కరోనా టెస్ట్కి వెళ్తుందండి ప్రభా అయా తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రిపోర్ట్స్ మంచిగా రావాలి ప్రభా అయా తండ్రి నాయన. మంచి రిపోర్ట్స్ వచ్చి ప్రభా తన్ని నెగిటివ్ రావడానికి మీ కృప దయచేయండి. అలాగే ప్రభా తన్ని కుర్మాపురంలో ఉన్న భాగ్యలక్ష్మి జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా. నీ కుమార్తెనైనా కడుపులో ప్రభా తన్ని రక్తగడ్డతో బాధపడుచు ప్రభా అయా తండ్రి నైనా అనారోగ్య పాలైంది ప్రభా. నీ కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ప్రభా. మేము చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రతి ఒక్క మనవిలు అయా తండ్రి నాయన మీరు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా ప్రభా తండ్రి. ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టండి, స్వస్థపరచండి అయా ప్రభా. ఎవరైనా ప్రభా బలహీనతలతో చెప్పుకోలేని బాధలతో అయా సమస్యలతో ప్రభా అయా తండ్రి ఇరుకు ఇబ్బందులతో అయా ప్రభా నీ సన్నిధిలో ఎంతగానో ప్రభా తండ్రి నాయన అయ్యా ప్రభా తండ్రి నాయన అయా అర్థిస్తున్నారు. వారందరి విజ్ఞాపనలు మీరు ఆలకించండి తండ్రి అయా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కే గంగవరం మండల పాస్టర్ ఫెలోషిప్ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ప్రభా. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఐఎఫ్జే సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా ప్రభా. చెన్నైలో ఉన్న జాన్ బాబాయ్ గారిని అయా జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలని సంఘ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన నీకు వందనాలు. జాన్ వెస్లీ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన అయా ప్రభా. సేవకులందరిపై నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అమలాపురంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ప్రభా తండ్రి నాయన వార్తలు వినబడుచున్నాయి అయా. తొందరగా ప్రభా తండ్రి ఆ కేసులన్నీ నాయన నెగిటివ్గా మీరు మార్చి ఇంకెంత మాత్రము కేసులు పెరగకుండా అయా ప్రతి ఒక్కటి నెగిటివ్ రావడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచి నడిపించుకోండి తండ్రి అయ్యా ప్రభా తండ్రి. ఇంతవరకు మీరు తోడైన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో తోడైనారు, పాటల్లో తోడైనారు ప్రభా అయ్యా. ఇంతవరకు నేను చేసిన ప్రార్థన ఆలకించారని నమ్ముచున్నాను తండ్రి అయ్యా ప్రభా. ఈ సమయంలో నీ సేవకులు నిలబడుచుండగా అయ్యా ప్రభా తండ్రి నాయన నీ ఆత్మశక్తితో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి
అయ్యా నేను చేసిన ఇంతవరకు చేసిన ఈ ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించమని, ప్రార్థన ముగింపు వరకు నీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకోమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, నీకే వందనాలు. ఈ సాయంకాలపు కూడికలో నీ సన్నిధికి సిద్ధపాటులో ఉన్న ప్రియులందరికీ నీ అభయహస్తం తోడైండునుగాక. వారు ప్రార్థనను ఆలకించి జయమిచ్చునుగాక. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. వారి శ్రమలన్నిటిలోంచి నేను విడిపిస్తాను వాగ్దానం చేశాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ మీద ఆశ పెట్టుకుని మేము ముందుకు సాగుతున్నాం బాబయ్య. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని పోషించండి. ఇంతవరకు నీ కుమార్తె చేసిన విన్నపాలు, విజ్ఞాపనలు మీరు ఆలకించి జయమిచ్చావు. ఇంకా బిడ్డల పక్షంగా, కుటుంబాల పక్షంగా మరిన్ని గొప్ప కార్యాలు జరిగించండి. ఈ సాయంకాలపు ప్రార్థన నీడలోనికి వచ్చిన బిడ్డలకు ప్రార్థన వీరులుగా మారి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుంటూ, మిగిలిన వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, మెలకువగలిగిన ప్రార్థన, అపవాదిని ఎదిరించే ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన, నమ్మదగిన ప్రార్థనలో బిడ్డలు ఉంటాకు సహాయం చేయండి. వినయ భయభక్తులతో వాక్యాన్ని వినుచుండగా మా మీద మీ మేఘము కప్పి నడిపించి నీ సాక్షిగా వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభు సన్నిధికి చేరుచిన మీ అందరికీ ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని జ్ఞానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు పూర్తిగా చదువుకుందామా? మొదటి 2 వచనాలు చదువుకుందామా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గత 2 days బ్యాక్ మేఘము అనే మాటని జ్ఞాపకం చేశాను మీకు. మేఘము క్రింద, మేఘము క్రింద రక్షణ అనుభవం, మేఘము కింద. మేఘము అనే మాట మరొక కోణంలో ప్రభువు నాకు నేర్పిస్తున్నాడు. నా ఆశ, నా కోరిక, నా తలంపు ఒకటి, వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యము అంటే బండ, వాక్యం అనగా నీరు, వాక్యం అనగా పాలు, వాక్యం అనగా ఖడ్గము, వాక్యం అనగా పులరా ఒక దైవిక శక్తి. మన వాక్యం మీద మన జీవితాలు కట్టుకుంటే పడుపోం, తొట్టెళ్ళిపోం, సోలిపోం.
మన ఆత్మీయ జీవితాలు వాక్యం మీద కట్టుకోవాలి. ఎక్కువ వాక్యముతో జ్ఞానించాలి. ఎవత్తుకు అంటే నేను ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యముతో సహవాసం చేస్తే ఎవరితో చేస్తున్నట్టు? ఇప్పుడు మనము దేవునితో ఈ సాయంకాలం దేవునితో సహవాసము చేయాలి. దైవ సన్నిధిలో మనము సహవాసము చేయాలి. ప్రియ దేవుని జనాంగమా, ప్రభువునందు నమ్మకస్తులైన వారులారా, ప్రభు పేరట కృపలో సాగుతున్న వారులారా, దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనల్ని ఆవరిస్తున్నారు. మేఘము ఎలాగైతే మన ప్రాంతాన్ని కప్పితే వర్షం వచ్చేస్తుంది. రోయ్ చల్లగా ఉంది, విత్తనాలు సిద్ధం చేసుకోవచ్చు, మెట్ట రైతులు విత్తనాలు సిద్ధం చేసుకోవచ్చు. అమ్మయ్యా మేఘం వస్తే ఎంతకాలం నుంచి ఉన్న ఈ ఉడుకు సస్తాదిరా. మేఘం అనగానే ఒక విధమైన సంతోషం, మేఘం అనగానే ఒక బులాటం, మేఘం అనగానే ఒక తృప్తి, ఒక చల్లదనం. పునరు ఈ మేఘము మనకు కావాలి. ఈ మేఘం పేరు ఏంటంటే సాక్ష్యపు మేఘము. చెప్పండి, సాక్ష్యపు మేఘం. సాక్ష్యం ఇచ్చే మేఘం అంట. మనలను ఆత్మీయంగా నడిపించగలిగింది, మోయగలిగింది, స్థిరపరచగలిగిన మేఘం. ఈ మేఘములో ఇంద్రధనస్సు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆకాశంలో. ఈ మేఘములో కొన్ని విచిత్రమైన సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఏమైనప్పటికీ ఈరోజు మరొక శ్రేష్టమైన పాఠం సాక్ష్యపు మేఘము. సాక్ష్యపు మేఘము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనాన్ని చూద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కిలిబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ దైవ సాక్ష్యం నాతో రావాలి. ఈ సాక్ష్య సమూహపు వెలుగులో నేను ఆనందించాలి అంటే ప్రరా యేసు వైపు చూడాలి. ఎటువైపు చూసినా నేను నీళ్ళు గారిపోతాను. ఎటువైపు చూసినా నా పరిస్థితులు అయోమయం అయిపోతాయి. నేను ఎటువైపు చూసినా నా పరిస్థితులు అగమ్మగోచరం అయిపోతాయి. నా ఎదురు చూపు యేసు వైపు. ఎందుకు అంటే ఆయన ఒక మాట చెప్పాడు, నేను మేఘారూఢై వస్తాను అన్నాడు. అది అంతకు ఎదురు చూడాలి. ఈ ఎదురు చూపులో ఉండవలసిన భారం ఏంటంటే ఈ ఎదురు చూస్తున్నప్పుడు అంటాడు, ఓ అత్తాడేట అలాగా అన్నావు కానీ అంటాడు ఒకడు. కానీ మనం ఏం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. 11వ అధ్యాయం అంతా విశ్వాసం ఉంటే ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసమునకు కర్త. ఫుడ్ నోట్స్లో ఏమనుంది? ఒకటే అంకేసి సేనాధిపతి. ఎవరమ్మా? సేనాధిపతి. ఈ సేనను నడిపించగలిగిన అధిపతి, ఈ విశ్వాన్ని నడిపించగలిగిన అధిపతి. ఆయన వైపు చూడు, ఆయన వైపే చూడు, ఆయన గురించే మాట్లాడు, ఆయనతోనే సంభాషణ చేయి, ఆయన మీదే ఆశ పెట్టుకో. యేసు ప్రభు శిష్యులు 12 మంది. 12 మందిలో ప్రత్యేకమైన గుంపు ఉందండి. 3. వాళ్ళ పేరు చెప్పండి. పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు.
వీళ్ళొక ప్రత్యేకమైన అనుభవం కలిగిన వారు. ఈ యోహాను యేసు రొమ్మును ఆనుకుంటున్నాడట, హత్తుకుంటున్నాడట, సమీపంగా ఉన్నాడట. అందుకే ఆయన తల్లిని అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పగించాడు. ఎవరు సమీపముగా ఉంటారో, లైవ్లో చూస్తున్న మీరు, వింటున్న మీరు, పరిచర్యకి ఎవరు దగ్గరగా ఉంటారు, పరిచర్యలో ఎవరు నమ్మకస్తులుగా ఉంటారు, పరిచర్య ఎవరు బాధ్యత కలిగి ఉంటారు, పరిచర్య నాదరి భుజం మీద ఎవరు పెట్టుకుంటారో వారికే సేవకుడు పని అప్పగిస్తాడు. వారి వైపు దేవుడు చూస్తాడు. వారి ఆలోచనలు ఏదో ఒక రోజు దేవుడు సఫలము చేసి ప్రయాసక తగిన ప్రతిఫలమున ప్రవహిస్తాడు. నమ్మాలి. ఈరోజు నేను ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాను అంటే నేను నమ్మాను, నన్ను పోషించే దేవుడు జీతగాడిగా ఉండకూడదు, సులువుగా చిక్కులు పెట్టేది జీతం. పునరా ఎవరిని అడగకూడదు, ఎవరిని ఆశించకూడదు, ప్రభువుని అడగాలి. సంఘ ఆత్మీయులకు మాత్రం చెప్పాలి. చెప్పటం వేరు, అడగటం వేరు. దేవుని సన్నిధిలో పిల్లరా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. విశ్వాస సేవ. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చారు. మనం విశ్వాస సేవ అనుకుంటున్నాం, కొందరు జీతాలు తీసుకుంటున్నారు. పునరా నేను వద్దని రాసేసాను. ఈ సంవత్సరం మళ్ళీ అప్లికేషన్ తేనా తాతయ్య అన్నాడు మా రాజేష్, ఇస్సాక్ గారు అబ్బాయి. తనే యానిమేటరా కాదు, వాలంటరీ. నాన్న వద్దురా, మనకు అవసరం లేదు అన్నాను నేను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాస యోధులుగా మనం నడవాలి. ఇక్కడ మీకు ఒక ఆలోచన వస్తుంది. దీనికి నేను ముందు చెప్తాను రాబోయే దినాల్లో. ప్రభు పరిశుద్ధ బల్ల ఆరాధన విషయంలో గతంలో మీరు చాలా ఖచ్చితంగా డీప్గా మాట్లాడేవారు. ఈ మధ్యకాలం ఎక్కడో కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది అని. నేను దానికి ప్రభు నాకు ఇచ్చిన ఆన్సర్, పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన ఆన్సర్ ఇవన్నీ నేను చాలా కోలాహలంగా పరిశీలన చేస్తూ నెవర వేసుకుంటూ ముందుకు నడుస్తున్నా. కానీ ఇక్కడ మనం ఎవరి వైపు చూడాలి? ఈ సాక్ష్య మేఘము నీతో రావాలంటే చెప్పండి అమ్మా, యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. ఎవరు ఈయన? నజరేయుడైన యేసు. ఈయన వడ్లవారి కుమారుడు కదా. ఆహా, వీళ్ళ సోదరిమణులు మనతో కలిసి ఉన్నవారే కదా. ఇతను ఎవరండి? ప్రవక్త. అబ్బో, ఆహా, ఎంత గొప్పోడయ్యాడా. ఒకసారి ఆయన బంధించి తీసుకురండి. యోహాను సువార్తలోకి వెళ్ళమ్మా, ఆయన బంధించి తీసుకురండి అంటే వెళ్ళారు. 7వ అధ్యాయం 42వ వచనం ఒక్క మాట చదవమ్మా ముందు. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చినని లేఖనము చెప్పుటలేదా అనిది. కాబట్టి ఆయన గూర్చి జన సమూహంలో భేదములు పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకొనదలచరు గాని ఎవడు ఆయనను పట్టుకొన లేదు. ధైర్యం సాల్తం లేదు. ఆయన వైపు చూస్తున్న ప్రజలున్నారు, ఆయన ఆరాధిస్తున్న ప్రజలున్నారు, ఆయన వెంబడిస్తున్న ప్రజలున్నారు. సర్వ విశ్వ ప్రపంచములో మనుషులు ఆయన వైపు ఈవేళ 60-70% ఆయన్ని ఆరాధన చేస్తున్నారు. పిల్లలు కొంతమంది ప్రజలు ప్రతికూలతగా, ఆటంకంగా, అడ్డుబండగా నాకు తెలిసిందే నిజం అనుకుంటా ఉన్నారు. అందుకే మీ రాజ్యాలు పతనమైపోవటానికి కారణం. నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయనకు అడ్డుగా ఉంటే ఏ ఆయుధము వర్ధల్లదు. ఇది విషయం. అందరూ ఇలా ప్రయత్నం చేస్తుంటే బంట్రోతులు వచ్చారట అక్కడికి. ఎవరు వచ్చారమ్మా? బంట్రోతులు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, బేడీలు పట్టుకుని వచ్చారు, అరెస్ట్ వారెంట్ చేత్తో పట్టుకుని వచ్చారు.
ఇంతమంది వచ్చినా పులరా 45 వచ్చును. పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఏడాయినా ఏడువాడు అంటున్నారు. అంటే వీళ్ళంటారు కదా, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ హలో 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 హౌ మళ్ళీ చెప్పు. ఆ మనుష్యుడు మాట్లాడునట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదనిరి. ఆయన మాటలో కొత్తదనం, ఆయన మాటల్లో ప్రేమ, ఆయన మాటలో క్షమాగుణం, ఆయన మాటే ఈ ప్రపంచాన్ని ఊరడింపజేస్తుంది. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక మాట సెలవివయ్యా బాబు అని సమాజం ఆయన వెంబడిస్తే బంట్రోతులు. పులర సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పులరా మొత్తం డిపార్ట్మెంట్ అంతా పకడ్బందీకి వెళ్ళారు. ఆయన పట్టుకోవడం జనసమూహములు ఆయన వైపు చూస్తూ, ఆయన చూస్తుండగా ఆ మాటలు ఏంటి అన్నీ మైమర్చిపోయారట. మొత్తాన్ని మైమర్చిపోయి మహిమ కలిగిన దేవుని ఎదురు మోకాళ్ళు ఊసి వీళ్ళు కూడా ఆరాధన చేసి తన మీద ఇంటికి వచ్చేసారట. వచ్చి ఈ సమాజం ఏడి ఏడే 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 యేసు ఏడి 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 శిఖామణి అన్నట్టుగాని, ఏడి శిఖామణి లేడే అంటే లేడు. ఆశ్చర్యం. పునర్ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, మీరును మోసపోతీరా అంటున్నారు వాళ్ళు. అమ్మా ఏమన్నారు? మీరు కూడా అందుకు పరిచయాలు, మీరు కూడా మోసపోతే అధికారుల్లో గాని పరిచయాల్లో గాని ఎవడైనా ఆయన విశ్వాసం ఉంచేనా అంటే అంతక మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారితో కూడా ఉన్నాడు. కొంగు తిన్నాడు మనవాడు. నేను వెళ్ళే నా బాధ నాకు అర్థం కాలే. ఆయనలో ఆ రోజు కొత్తదనమే, ఇగో ఏళ్ళు కొత్తదనం అంటున్నారు. అమ్మో ఆయన గురించి ఆలోచించాలి. యేసు లాంటి వారు ఎవరున్నారు ఆయన వైపు నేను చూస్తాను. ఆయనలో ఏదో ఒక కొత్తదనం, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉంది. ఆయన మనుషుడు కాదు, మహనీయుడు కాదు, మహోన్నతుడు కాదు, సర్వశక్తిమంతుడు కాదు, ఆది సంభూతుడు ఆయన. ఆయనలోని రక్షణ నిత్యత్వం ఉందని గ్రహించి యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను మోసి దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడు. ఆయన గురించి ఏంటి సాక్ష్యం ఈరోజు అంటే మేఘము. దేవునికి స్తోత్రం. మేఘము ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన యేసు వైపు చూడాలి. మేఘం నీకు అర్థం అవ్వాలంటే చెప్పండి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. రెండో మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. అయ్యో బాబోయ్, నమ్మశిక్షము కాని బైబిల్లో శారమ్మ ముసలితనమందు స్త్రీ ధర్మం గడిచిపోతే
స్త్రీధనం నిలిచిపోతే పిల్లలు ఎలా కంది నమ్మలేవు, నిజమే. ఎర్ర సముద్రం 6 నెలలుగా ఎలా చేశాడు నమ్మలేవు, నిజమే. కన్యక గర్భవతి కుమారుడు ఎక్కడండి బాబు, ఇదేం గొడవండి బాబు, ఇదేం వేసుకోబండి దేవుడు. ఇప్పుడు ఇక్కడంట ఈ పెద్ద మనిషి దేవదూత ఏం ధరించుకుందంట, పునరా ఈ దేవదూత ఏం ధరించుకుందని చెప్పాలంటే రూల్ ప్రకారంగా లిలెన్ కాటన్ ధరించుకుందండి, ఉడుకు కాగలేక అనాలి. లేకపోతే ఏమనాలి, సఫారీ, శీతాకాలం కదా చల్లగా ఎచ్చగా ఉంటుంది, సఫారీ సూట్ వేసుకున్నారండి. ఏదో ఇలాంటి క్వాలిటీ ఐటెం చెప్పాలి. నమ్మటానికి బాగుండేది. పట్టు వస్త్రాలు, సీనారు పట్టు వస్త్రాలు అంటే బాగుండేది. పరలోక భాష అది. మహిమా వస్త్రం అంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఏంటట, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. మేఘము ధరించుకునుండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఏంటమ్మా మేఘధనస్సు? ఇంద్రధనస్సు అంటే ఇప్పుడు ఏ ధనస్సు వచ్చేసింది ఇప్పుడు? అంటే మేఘము ఆయన పైన ఆవరించింది. బైబిల్ నమ్మటం కొంచెం కష్టంగా ఉంటుంది నాయన, నాకు కూడా అదే ప్రాబ్లం ఫస్ట్లో. నువ్వు నమ్మటానికి ఆశ్చర్యమైన మాట ఇంకోటి చూడమ్మా, యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. నమ్మటం ఎంత కష్టమో చూడండి. సొక్కా వేసుకుందని మోటార్ సైకిల్ కనపడతలేదండి, బాగుంటుంది. గుర్రం కనపడతలేదండి, బాగుంటుంది. సొక్కా ఏమో నన్ను కప్పేసిందంటే బాగుంటుంది. కానీ నువ్వు ఈ సొక్కా చూడు ఎలా కప్పేసిందో. చదవమ్మ గారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. సింహాసనం మీద ఆసీనుడైన వాడు ప్రభువును నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ఏంటమ్మా యెరూషలేములో దేవాలయం ఏమన్నా ఎకరమా, 1 ఎకరమా, 5 ఎకరాలా, 3 ఎకరాలా? దాన్ని చుట్టూ తిరగడానికి రోజు సరిపోయేదిలా? ఎక్కడండి బాబు? అదేనండి బాబు మేము చెప్పేది ఇప్పుడు. ఇంతకేను బాబు, ఒరే బాబు, బుల్బాబు, పెద్దబాబు, ఈ లోకంలో నీకు అర్థం కాక మేఘపు సాక్ష్యమును వింటూ మొదలుపెట్టు. మేఘ సాక్ష్యం అంటే సామాన్యమైనది కాదురా బాబు. ఇక్కడ మనము బాగా ఆలోచించవలసిన విషయం, ఆయన రూపాంతర కొండ మీదకి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? మేఘములో నుండి మాట్లాడుతున్నాడట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన మాట వినండి. మేఘము నుండి మాట్లాడుతున్నాడు అంటే పరలోకపు దర్బారు వాహనాలలో ఒక వాహనం పేరేటాడు మేఘము, సాక్ష్యపు మేఘము. ఇక్కడ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒకటి మేఘమును ధరించుకొని బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. దేవునికి స్తోత్రం. చాలా ఆశ్చర్యం, ఉత్కంఠము కలిగించే, ఆలోచన కలిగించే వాక్కులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నువ్వు చూడాలి. ప్రకటన గ్రంథం 14:14 చూడండి, అక్కడే పక్కనే. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుడు. ఏ మేఘం? నల్ల మేఘాలు, తెల్ల మేఘాలు, ఎర్ర మేఘాలు, నీలిరంగు మేఘాలు. మేఘాలకు రంగుల కొరకు దెబ్బలాడుకుంటారు కొందరు, నీళ్ళకి రంగులు ఉన్నాయని దెబ్బలాడుకుంటారు కొందరు. నాకు ఏ దెబ్బలాడలేదు, నువ్వు ఏ రంగు అంటే ఆ రంగు రెడీ, నేను టికెట్ ఎత్తాను. తెల్ల మేఘాలు అవి అక్కడ ఉన్నాయి. ఇక నాకు కూడా తెల్ల మేఘం వచ్చేసింది. అవి అక్కడ కుప్పు మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాల మీద పెన్నలు పండుతున్నాయి. ఏంటంటే రఘుబాబు గారు, దేవుని సన్నిధిలో మన ఆశ్చర్యకరమైన విషయం,
ప్రియరా, దేవుని సన్నిధిలో మేఘము, ఇక్కడ కనబడుతున్న మేఘములో ఏం కనబడుతుందట? నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము. మేఘము ఆయనకి వాహనంగా మారిపోయిందంట. నేను నాతో పిల్లలందరూ కలిపి ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాం. కొందరేమో హైదరాబాద్ వెళ్ళిపోయారు. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిది ఉన్నారు అక్కడ, వినయ్ మ్యాథ్యూస్ గారు. మమ్మీ నేను అక్కడ ఎక్కింతాను, నేను కార్లో వచ్చేయి అన్నాడు. వాళ్ళేమో శనివారం నాడు వెళ్ళిపోయారు. మేము ఆదివారం ఆరాధన చూసుకుని బయలుదేరాం. ఇక్కడి నుంచి మేము రాజమండ్రి పోయి ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం. నాతో యెహోషువ గారు, ప్రభు కుమార్, వీళ్ళందరూ రాజమండ్రిలో ఎక్కాం మేము. ఫ్లైట్ లేచింది, వెళ్తూ ఉంది. ఇలా పడపడపడపడ అంటుంది అనమాట, ఊరుతున్నట్టుగా. అంటే మేఘాలు దాటి పైకి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ కిటికీ వార చూస్తుంటే ఏం కనబడదు, కింద ఏం కనబడదు, మేఘాలు దండిగా ఉన్నాయి, తెల్లగా అన్నమాట. ఓహో, మన కింద నుండి చూస్తుంటే ఎలా కనబడతాయి? నీలి రంగులో కనబడతాయి. ఒక్కోసారి వర్షం వచ్చే ముందు పర్వత వైపు ఎలా కనబడుతుంది? ఎర్రగా చింతనిప్పుల్లా కనబడతాయి. ఒక్కొక్క జాములో ఒక్కొక్కలా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి తెల్లగా నీలిగా కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి కారు చీకటిగా కమ్మేసినట్టు కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ ఆ ప్రభావం వేరు. కానీ దేవుని సన్నిధిలో పిల్లరా, ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎంత సంతోషమో మాకు. ప్రారంభ దినాల్లో కదా, రాజమండ్రి ఎక్కినప్పుడు కాదండి, ప్రారంభ దినాల్లో. ఎప్పుడు ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు మొట్టమొదటి ఫ్లైట్ ఎక్కినప్పుడు మరి కొంచెం ఆనందంగా ఉంటుంది కదా. స్తోత్రం. నేను ఫ్లైట్ ఎన్నిసార్లు ఎక్కాను రాసుకున్నాను, తెంగరోడిని పునానా. అలా 10, 15, 20 సార్లు దాకా రాశాను, 30 సార్లు 40 దాకా తీసుకొచ్చి మానేసాను. ఇప్పుడు చెన్నై పోవాలనుకోండి, జాన్ బాబాయ్ గారి దగ్గరికి ఫ్లైట్ మీద పోతాను. హైదరాబాద్ వెళ్ళి రావాలి స్పీడ్గా, తొందరగా. రేపు ఇక్కడ ఏదో కార్యక్రమం ఉంది, రాజమండ్రి వెళ్తున్నాం, ఎక్కుతున్నాం, అక్కడ దిగుతున్నాం, అక్కడ పని చూసుకుంటున్నాం, మళ్ళీ వచ్చేస్తాం. అలా 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 దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో, మహోన్నతుడైన మహాదేవుని సన్నిధిలో మనం సాగిపోవాలి. ఏమిటి మన దేవుని వాహనం? మన వాహనం పేరు సైకిల్, మన వాహనం పేరు బైక్, మన వాహనం పేరు స్కూటీ, మన వాహనం పేరు స్విఫ్ట్ డిజైర్, లేదా 800 ఫస్ట్లో పొట్టు కార్లు. పునరా ఇప్పుడు ఇంకా ఏ కార్లు మోడల్ చూస్తున్నారు అందరూ నెట్లో పెట్టుకొని. మరి ఎప్పుడు కొంటారో? వాళ్ళకు ఉంటే మేము ముసలోళ్ళం కదా, ఎక్కించుకుంటారు. పొడుగోళ్ళు కాదు, పెద్ద కారు కొనుక్కోండి. అడ్డకొరసోళ్ళేమో సమానమైన కారు కొనుక్కోండి. ఎవరి కారు వాళ్ళే కొనుక్కోండి. ఇప్పుడు ట్రైల్ వేస్తున్నారు, నేర్చేసుకుంటున్నారు. బళ్ళు సైకిల్ నేర్చుకున్నారు, మోటార్ సైకిల్ వేస్తున్నారు, ఫైన్లు కూడా కట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గుట్టు రట్టు అయిపోతుంది. దేవుని పేరు చెప్పలేదులేండి, పరుడు నిలబెడతాం. మన వాహనాలు ఏమిటి? లైవ్లో చూస్తాను, మీరు నవ్వుకుంటున్నారా? ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లు అలాగ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సంతోషం ఉంది తల్లి. లోకంలో భయం, దుఃఖం, భయంలో వ్యాఖ్యలాట, భయంలో లోకంలో ఏమైపోతామని భయం వెంటాడుతుంది. చచ్చిపోతానేమో, బతుకుతానా, డబ్బు అయిపోయింది బాబాయ్, అది దాచుకుని డబ్బు అయిపోయింది, బాబాయ్. స్తోత్రం. కానీ మనకు అన్నీ ఆయనే. స్తోత్రం. అన్నీ ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. చదవండి, మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరమవైద్యుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఒక సాక్ష్యం. మేఘం ఏం సాక్ష్యం చెప్తుంది ఆయన కొరకు? నా మీద ఎక్కువ కూర్చున్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను నేను. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మేఘారుహుడు మీద వస్తున్నాడు, ధనస్సుగా ధరించుకున్నాడు. మరి నువ్వెవరు? లోకంలో ఎన్నో పిచ్చి పిచ్చి సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఈనాడు నీ కొరకు సాక్ష్యం చెప్పేది మేఘం. సృష్టి నీ కొరకు సాక్ష్యం చెప్తుంది. నీ సాక్ష్యం స్థిరపడాలి అంటే ఆ సాక్ష్యం నువ్వు నమ్మాలి.
దేవుని వాగ్దానం నమ్మాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. రెండో మాటను మనం చూస్తే ఆయన ఎవరట? మేఘారూఢుడు. ఆయన వాహనము మేఘము, ఆయన ధరించుకున్నది మేఘము. పిల్లరా, ఆయనకి ఇంద్రధనస్సుగా ఉన్నది మేఘం. మహిమ మేఘము నీకు కావాలి, దాది నీతో రావాలి. మూడో మాటను మనం చూద్దామా? నిర్గమాకాండం 24వ అధ్యాయములకు ఒకసారి ఇశ్రాయేలు ప్రయాణంలో ఉన్న మేఘము యొక్క చర్యలు మనం చూస్తున్నాం. 24:15. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. 40 రాత్రింబగళ్ళు మోషే కొండ మీద ఉన్నాడు. చూశారు? ఆ కొండ ఎక్కినప్పుడట పిల్లరా, ఇక్కడ దేవాలయమును వస్త్రం ఎలాగ కమ్మిందో అలాగే అక్కడట మేఘము. స్తోత్రం. కొండనేం ఆవరించింది తల్లి? మేఘము కమ్మిందట. దేవునికి స్తోత్రం. మోషే మేఘము, మోషేతో వస్తుంది మేఘము, మోషేకు తోడుగా ఉంటుంది మేఘము. ప్రాకారమును సిద్ధపరుస్తుందన్న మేఘం. ప్రాకారం హద్దులను సిద్ధపరుస్తుందట. పిల్లరా, మన జీవితంలో మేఘము అనగా దైవ సన్నిధి. మేఘము అనగా మనకు తోడు. మేఘం అనగా నీ అలసటలో నిన్ను ఆదరించేది. మోషే కొండ మీదకెక్కిపోయినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. అబ్బా, మేఘం ఎంచేపు ఉంటుంది, గంట 2 గంటలు ఉంటుంది, పూట ఉంటుంది, రోజు ఉంటుంది. తుఫాను పడితేనే చల్లగా ఉంటుంది. మేఘాల ప్రయాణం చేస్తారు, అవి వెళ్ళిపోతుంది. జెస్సీ పట్టుకో. చిన్నప్పుడు కచ్చిపోవారు. అదిగో కొండ, అదిగో ఆకాశం, అది అక్కడ కింద దిగిపోయింది. ఎక్కడ? పాతకోటలో అక్కడ కింద దిగిపోయింది. అంటే పరిగెట్టుకు వెళ్ళేవారట. వెళ్తే అక్కడికి వెళ్ళారు, పైకి వెళ్ళిపోయిందంట. ఓసారి మామని మామా ఆ కొండ ఏంటి అలా వెళ్ళిపోయిందంటే, కాదమ్మా కొండ ఎప్పుడు కిందే ఉండేదంటే ఏమడిగితే అది ఇచ్చేదట. ఒకసారి పిల్లోడు చిచ్చి వెళ్ళాడట. చిచ్చి వెళ్ళి, అంతమాను కిందకు వస్తున్నావు అని ఇలా రాసాడండి, అంతే పైకి వెళ్ళిపోయిందంట అని కథలు చిన్నప్పుడు కథలు, చిచ్చి కథలు. దేవుడు ఆకాశములు ఆయన చేతి పనులు. పిల్లారా, దేవుని సన్నిధిలో పిల్లారా, ఈ కొండను ఆవరించింది ఏమిటి అంటే దేవుని మేఘము. దైవజనుని ఆవరించింది ఏంటంటే దేవుని మేఘము. దైవజనుడికి పిల్లారా భయంకరమైన ఎండ వేడి తగలకుండగా, పిల్లారా ఆయన ప్రార్థన జీవితంలో గడుపుతుండగా, ఉపవాసాల్లో గడుపుతుండగా, మండించబడుతూ ఉండగా, దేవునితో మాట్లాడుతూ ఉండగా ఆ సీనాయి అంతా ఏం ఆవరించేసిందట? మేఘం ఆవరించేసింది. నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థనా జీవితం కలిగి యేసు వైపు చూస్తూ ఉంటే ఆ మహిమా మేఘము నిన్ను కమ్ముతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లారా ఆ మేఘము నిన్ను కమ్మాలి. 24:10 కొంచెం వెనక్కి ఒక మాట చూడండి. ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువుల వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. తేజో వంటిదియును ఉండెను. ఏం కనపడుతుందంటే యేసయ్య కాళ్ళ కింద ఒక మేఘపు అనుభవం, ఒక తేజస్సు కనపడుతుంది. ఆయన మీద, ఆయన పక్కని, ఆయన పాదాల కింద ఏమో చెప్పండి, ఒక తేజస్సు వంటి ప్రభావము. ఆ మహిమ లోపలికి మనం ప్రవేశిస్తే అన్నీ మర్చిపోతాం. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి
నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించిన దైవమా సమీపించని తేజస్సులో నివసించిన దైవమా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సీనాయి కొండ మీద ఉన్నప్పుడు దేవుని మేఘమైన కప్పింది. స్తోత్రం. హల్లెలూయా. మేఘ అనుభవం. ఆయన పాదాల దగ్గర మహిమ ఉంది, ఆయన సన్నిధిలో మహిమ ఉంది, ఆయన స్పర్శలో, ఆయన మాటలో ఆ మేఘము మోషేకు తన సేవకుడు అలిసిపోకూడదని దేవుడు ఆ మేఘాన్ని పంపించాడు. ఈరోజు నువ్వు అలిసిపోతున్నావా? నువ్వు సోలిపోతున్నావా? పరిస్థితులు భయంగా ఉందా? నెల గడిచిపోతున్న ఆరాధన లేక ఆత్మీయ పొలం ఎండిపోతుందా? జాగ్రత్త. అందుకే అపోస్తల కార్యాలు ఒక మాట ఉంటుంది అర్రా. అపోస్తల కార్యాలు ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయము, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము. యేసయ్య శిష్యులు అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటే అక్కడ జరిగిన సంభవం చూడండమ్మా. 9వ వచనం సహాయం చేయండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు ఈ మాటలు చాలా విషయాలు మాట్లాడుకున్నారు అక్కడ. ప్రభు అక్కడ సీనాయి కొండ మీద ఎవరున్నారు? యెహోవా. అక్కడ పాదాల దగ్గర ఎవరున్నారు? మోషే అనే శిష్యుడు, సేవకుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? యేసు ప్రభులు ఉన్నారు. ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు. మనం చూస్తే బాగుంటుంది. పులారా ఏమనుంటుంది అక్కడ? ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా, ఓ గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశము వైపు నిలిచి చూచుచున్నారు? అలా చూస్తా ఉండిపోయారేంటి? చిన్నతనంలో ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. మాట చూడండి. పునరా ఏదైనా పైనుంచి విమానం వెళ్తుంది అనుకోండి, విమానం వచ్చేసింది అని మన ఇంటికి వచ్చేస్తున్నట్టుగా అది ఇంకా చూసుకోండి.
ఎక్కడెక్కడ వాడేసి అన్నాలు తినేవాడు కూడా అన్నాలు వదిలేసి బయటకు వచ్చేసి దానికి చూసేవాడు. ఇప్పుడు అప్పుడు అంత వింత ఓన్లీ విమానం ఏంటి? ఆశ్చర్యం ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో వింతేమిటి అంటే మనం తయారు చేసుకున్న ర్యాకెట్టో విమానో హెలికాప్టరో పైన వెళ్తాం పెద్ద గొప్ప కాదు. అసలు మనం ప్రయాణంలో ఉండవలసిన విధానం ఏంటంటే పిల్లలు ఆత్మీయంగా మనం శారీరకంగా కూడా ఆలోచించాలి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్దకు వచ్చి నిలిచి, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చడు సాక్ష్యపు మేఘము, మీ యొద్ద నుండి పరమునకు తీర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎలాగెళ్ళాడు ఈయన? మేఘారూఢుడై వెళ్ళాడు. స్తోత్రం. ఒక మేఘం ఆయన కమ్ముకుంది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆ మేఘము వైపు తేరి చూచిరి. మొదటి మాట చెప్పండి, యేసు వైపు చూచిరి. ఇప్పుడు దేని వైపు చూస్తున్నారు? మేఘం అంటే యేసు వైపు చూస్తున్నారు. నా ప్రభువుని ఆ బంట్రోతులు యేసు వైపు చూసి యేసు మాటలు విన్నారు, పరవశం చెందారు. గమానుయేలు పరవశం చెందాడు. ప్రకటన గ్రంథములో 10:1, 14:14 యోహాను దర్శనం చూసి తన్మయత్వం చెందుతూ ఉన్నాడు. కారణం ఆయన వైపు, ఆయన మేఘం వైపు చూస్తే సాక్షిగా మారిపోతాను, ఆశ్చర్యకరుడుగా మారిపోతావు. నీ జీవితం ఒక అద్భుతమైన సాక్షిగా మారాలి. ఒక మహోన్నత శక్తి, ఒక మహోన్నత జ్వాలని ఆవరించాలి. భయపడకు. నువ్వేమి కలిగి ఉన్నావు? మేఘాన్ని కలిగి ఉన్నాను, అభిషేకాన్ని కలిగి ఉన్నాను, ఆయన సన్నిధి నాతో వస్తుంది. స్తోత్రం. గొప్ప నిశ్చయత. మేఘం వైపు మనం చూడాలి. స్తోత్రం. ఇదే నిర్గమాకాండం 34:5 చూడండి ఒకసారి. 34. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అబ్బా, ప్రజలకు అర్థం కావటం లేదు. మోషే అడిగాడు, నీ పేరేంటి ప్రభు అంటే, నేను ఉన్నవాడను అని చెప్పాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో. సంసోను వాళ్ళ తల్లిదండ్రులను అడిగారు, అయ్యా నీ పేరు చెప్పు బాబు అంటే, ఎర్రోడా నా పేరు చెప్తే నువ్వు భరించగలవా? ముందు నేను చెప్పిన పని చేయి. ఎబేజరేవులో యాకోబు అడిగాడు, నీ పేరేటి ఒకసారి నాకు తెలపవయ్యా బాబు అంటే, అసలు నీ పేరు చెప్పరండి యాకోబు. యాకోబు అనే పేరులో చిన్న మిస్లీడింగ్ ఉందర, మోసగాడని బిరుదుండిపోయింది, దాన్ని కొట్టుపాడేను. నువ్వు ఇశ్రాయేలు. మన ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడాలి. మనం స్థిరపరచబడాలి. ఇక్కడ కృపగలిగిన దేవుడు మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటన చేసెను. ఎవరితో? మోషేతో మాట్లాడుతూ, మోషేతో సంభాషణ చేస్తూ ఆయన నామాన్ని ప్రకటన చేస్తానంట. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపచూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రి దోషములు కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
నేను పవిత్రుని, నేను పరిశుద్ధుని అంటానికి వీలు లేదు. మన దోషాలు, మన పాపాలు క్షమించబడాలి. క్షమించబడాలంటే వేవేలకు ఆయన ఏం చూపించే దేవుడు? కృప చూపించే దేవుడు. ఆయన కృపతో నింపే దేవుడు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. బా, కనికరము. కనికరించడానికి ఆయన సాటిలేంటి ఎవరు? కనికరించడంలో మహాగణుడు ఆయన. కారణం ఏంటో తెలుసా? ఎన్నో విరుద్ధమైన సంగతులు ప్రభు దగ్గరికి వస్తే ఆయన కనికరిస్తానే ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా కనికరించగల సమర్థుడు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం, దేవుని దైవ ప్రత్యక్షతలు, కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. 85వ కీర్తనలో ఈ కృపాసత్యములనే మాటకు నిర్వచనం చెప్తున్నాడు. చూడండి అక్కడ 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. ఆహా, భూమిలో నుండి సత్యం మొల్చును, అవునా? ఆకాశంలో నుండి నీతి పారజొచ్చును, అవునా? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. ఏది ఉత్తమమైనది? కృపా సత్యములు కలుసుకోవాలి, నీతి సమాధానములు ఒకదానితోటి ముద్దు పెట్టుకోవాలి. భూమిలో నుండి సత్యమును మొలిపించెను, ఆకాశమును నీతి పారజూసును. అంటే నీతి అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసు ఆయన నీతిమంతుడు. ఆయన యందు ఏ దోషములు నాకు కానరాలి. ఆయన సత్యవంతుడు. ఆయన దోషిగా మనము చేయటానికి వీలు లేదు. అంటే ఆకాశంలోని మేఘములోంచి ఏముంది ఇప్పుడు? సత్యము, కృప. ఎందుకంటే ఆయన వైపు నువ్వు చూస్తే అటువంటి స్వభావం దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి కృపతో దేవుడు నిన్ను నింపుతాడు. అటువంటి మహాకృపతో నిన్ను నింపుతాడు. ఆత్మీయ జీవిత విలువను కలిగిన వారుగా 84వ కీర్తన ప్రకారముగా నువ్వు ఆయన వైపు చేతులెత్తు. ఒక మంచి మాట ఈరోజు నేను తొందరగానే ముగిస్తాను. లాస్ట్ ప్రార్థన చేద్దాం అవకాశం ఉంటే కలిసి అందరూను. నిర్గమాకాండం 40వ అధ్యాయము ఒక మంచి మాట ఇక్కడ ఉంటుంది. 34 చదువుదామా? మళ్ళీ వెళ్దాం వెనక్కి ముందు. 34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా. ఒకసారి ఆగండి. ఇక్కడ మేఘం ఆయన సీనాయి కొండ మీద ఉంటే మేఘం ఎక్కడికి వెళ్ళిందమ్మా? సీనాయిలో ఉంది. కొండ మీద ఆవరించింది. ఆయన కాళ్ళ కింద తేజస్సు ఉంది. ఆయన పరలోకములో ఉంటే నజరేయుడైన యేసు మేఘము ఆయన వస్త్రం వలె ఆవరించింది, పైన ఇంద్రధనస్సు వలె కప్పింది. ఆయన ప్రయాణములో మేఘం వాహనముగా మారిపోయింది. ఆయనకి మేఘము, అందుకే ఆయన మేఘార్హుడు. ఆయన శిలువ యజ్ఞము చేసి 33.5 సంవత్సరాలు, అంటే అర్ధవారం భూమి మీద నుండి పైకి వెళ్ళిపోతుండే ఎవరు వచ్చారు ఆయనకి? మేఘం వాహనముగా వచ్చింది. అందుకే నేను చెప్పాను, సాక్ష్యపు మేఘము, పరిచర్య మేఘము. రెండో పేరు కూడా పెట్టుకోండి. సాక్ష్యపు మేఘము, రెండోది పరిచర్య మేఘం. ప్రభువు పరిచర్య, పరిశుద్ధులకు పరిచర్య, దీనులకు పరిచర్య, అండగా కొండగా ఆదరణగా ఉండే మేఘం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మెను, యెహోవా తేజస్సు మందిరం మీద నిలిచాను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. దేవునికి అయ్యబాబోయ్, మేఘంలో ఏముంది ఇప్పుడండి? మహిమ. మేఘంలో ఏముందంటే తేజస్సు, మేఘంలో ఏముందంటే ప్రభావం,
మేఘములు ఏముందంటే శక్తి, మేఘములు ఏముందంటే ఒక శ్రేష్టమైన ఒక వర్ణించడానికి వీలు లేనంత శక్తివంతమైన ఫ్రెషర్. రెండో రాజుల గ్రంథంలో కూడా చూస్తే మహిమ వలన యాజకులు ప్రవేశించలేకపోయేరి. పునర సులైమాను కాలంలో మందిరము ప్రతిష్ఠించినప్పుడట యాజకులు ప్రవేశించలేకపోయారట. అవునండి, దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని యొక్క ప్రత్యక్షతలను మనం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రసన్నతతో కూడిన కార్యాలు మనం చూస్తే పునరా ఆ సులైమాను మందిరము కట్టించినప్పుడు ఆ మందిరము ఆ ప్రతిష్టతలో, ఆ అభిషేకములో, ఆ బలులు అర్పించటములో యెహోవా మహిమ మందిరమును కప్పిందట. స్తోత్రం. యాజకులు అందులోకి ఏం చేయలేకపోయారట, ప్రవేశించలేకపోయారట. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎలా ఉంది అంటే మోషే ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించలేకపోయాడు, వెళ్ళలేకపోయాడు. అంటే ప్రత్యక్ష గుడారముతో ఏముంది? దేవుని అభిషేకం, దేవుని మేఘం, దేవుని సన్నిధి. యెషయా కాలములో దాయిన సొక్కాయ అంచులు, ఆ మేఘం మీద ఉరుములు, ఆ మేఘములోండి ఆ మందసం మీద ఉరుములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప శ్రేష్టమైన ప్రణాళిక దేవునిది. ఈ మేఘము యొక్క క్రియ, మేఘము యొక్క పని, మేఘం యొక్క తీరి, మేఘం యొక్క అభిషేకం ఏంటో తెలుసా? మన మధ్యన దేవుడు చేస్తున్న అద్భుతాలు. 35వ వచనంలోకి వచ్చి మనం చూసాం, మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయాను. మేఘము మందిరం మీద నుండి పైకి లేచినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమయ్యిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. అక్కడే శుభ్రంగా గుడారాలు వేసేవారు, శుభ్రంగా డేరాలో పడుకునేవారు. పొద్దున్నే మంచు కురిసేది, దాని మీద పూరేళ్ళ మాంసం మన్నా కురిసేది. ఓరం పిల్లలు పట్టుకెళ్ళేవారు, దాని నిండా తీసుకునేవారు, తెచ్చి ఇంట్లో పెట్టుకునేవారు. పొయ్యి వెలిగించాలా? అవసరం లేదు. గిన్నెలు కడగాల? అవసరం లేదు. మరి ఏం చేయాలి? ఏం పని లేదు, తినటం వెళ్తాను. వాళ్ళ వ్యవహారం అంతే. పోనీ తిన్నవాళ్ళు కుదురుగా ఉంటున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తుంటే చేసేళ్ళే, పో నువ్వు చేయకూడదమ్మా, పో నీకు ఇప్పిస్తాం చేస్తావా అంటే చేస్తాం కాదు, ఆ సింహాసనం ఎక్కేటప్పటికే నీ పని అయిపోద్ది. అంటే ఆ సీట్లో కూర్చునేటప్పటికి ఓ పక్కనేమో తుఫాన్లా బంగాళా నుంచి వాయుగుండాలు వచ్చేస్తున్నాయా, ఓ పక్క నుంచి ఏమో సునామీలు వచ్చేస్తున్నాయా, ఓ పక్క నుంచి అగ్ని ప్రమాదాలా, ఓ పక్క నుంచి ఏమో కరోనా దెయ్యమా. పోన్లు ఇవాళ 4,000 పడిపోయిందిలే కరోనా. మన రాష్ట్రంలో 4,000కి వచ్చింది. ప్రార్థిస్తున్నాం కదా, 20వ తారీఖు ఇరిగిపోవాలి, 30వ తారీఖు మొత్తం కరిగిపోవాలని. దేవునికి స్తోత్రం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్రార్థన చేస్తున్నామే కాదు, జాగ్రత్త కలిగి కూడా ఉండండి. భవిష్యత్తులో జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు సన్నిధిలో నేను థర్డ్ వే గురించి అప్పుడే వారం 10 రోజుల క్రితం ప్రకటించాను. అదేదో ఒకళ్ళకి కనపడి పిల్లలకు కనపడి పెద్దోళ్ళకి కనపడదు, అలా కాదు. దాని క్రమాలన్నీ చెప్పాం. దయించి దేవుని సన్నిధిలో ఏదో ఒక ఆలోచన పునరా మన జీవితాల్లో, మన కుటుంబంలో. మొన్నదాకా ఆటో డ్రైవర్ 10,000 వేస్తాం కాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పునరా అర్హతలు కలిగిన వాళ్ళందరికీ కూడా వేస్తున్నాడు 10,000. ఏమో ఆయన ఎలా చేస్తారని తెలియదు. అప్పు చేసి పప్పు కూడా అంటున్నారు ఒకళ్ళు. మార్కెట్ రేట్లు పెరిగిపోతాం నిజం, ఇవన్నీ కరెక్టే. కానీ ఓ పక్కన తింటున్నావు, ఓ పక్కన తిడుతున్నావు.
నువ్వు తిడుతున్నావంటే తినకూడదు, పుచ్చుకోకూడదు అసలు. దయించి దేవుని సన్నిధిలో పిల్లరా, మనం మేఘములో ప్రయాణ పద్ధతులు, మేఘము యొక్క ప్రయాణము నీకు అర్థం అవ్వాలి. ఒకటి, మేఘము ప్రత్యక్ష గుడాలను ఆవరించింది, యాజకులు ప్రవేశించలేకపోతున్నారు. మేఘము లేస్తేనే ప్రయాణం, మేఘం నిలిస్తే ప్రశాంతత. మేఘములో మనం ఉందాం, మేఘపు నీడలో ఉందాం, మేఘ సాక్ష్యాన్ని కలిగి ఉందాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘమున వలె మనల్ని ఆవరించినందున, ఇంత గొప్ప సాక్ష్యం ఉంటే ఇంకా సులువుగా చిక్కులు పెట్టే పాపం, బీడి ముక్క, సిగరెట్టు, అడ్డా బొగ, కాహు ఆహు ఆహు అంట పొయ్యి కాడ కూర్చొని పిప్పళ్ళు ముఖం వేసుకొని చుట్టకాల్చబోతానంటే పళ్ళు సరుపులు వచ్చేస్తున్నాయంట. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో దైవభక్తి కలిగి ఉండు. ఆ ఇదే వారి యొక్క ప్రయాణ పద్ధతి, ఆ మేఘము యొక్క విధానం. ఆరో మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం సహాయం చేయండి. ఎక్కువ చెప్పు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. కొంచెం నేను తప్పు చెప్పానేమో అనుకుంటున్నానమ్మా. మేఘము గురించి చెప్తున్నాను కదా నేను ఇప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 24:31. మరియు ఆయన గొప్ప బూరతోనూ తన దూతల పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. పైకి వెళ్దాం కొంచెం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడు. 29. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే సూర్యుని చీకటి కమ్మి, శ్రమ ముగిసే దినాలు ఆసన్నం అవుతున్నాయి. దేశం మీద, ప్రపంచం మీద శ్రమ ముగిసే దినాలు ఆసన్నం అవుతున్నాయి. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. ఇక శ్రమ చూడకూడదు ప్రభువా, ఇక చూడను, ఇలాంటి శ్రమ నా తరములో, నా తర్వాత తరములో చూడకూడదు ప్రభువా అని ప్రార్థించు. శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండల శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, ఇదిగో ఆకాశ మేఘారుడే వచ్చుట చూసి, భూమి మీద నున్న సకల గోత్రముల వారు. ఏ గోత్రం? పైడిపాల గోత్రం, జనకుల గోత్రం, శివగోత్రం, ముక్కు గోత్రం, చెవు గోత్రం, అన్ని గోత్రాల వాళ్ళు ఏం చేస్తారు? అయ్యి బాబోయ్ అన్నట్టుగా వచ్చి ఎత్తనాడు రా బాబు, ఓసు బాబు అనరు. ఎక్కడికక్కడ బాబోయ్ క్షమించిన ఆయన, నీ మేఘం ఎక్కకపోతే ఈ భూలోకం అంతా అగ్నితో తగులడిపోతాడు బాబు. ఒక సుదేమా గుమెర్రా పట్టడమే కాదు బాబయ్య, ఒక కరోనా రోగం వస్తున్నాడు కాదు బాబయ్య, అగ్ని ఆరదు, పురుగు సావదు, భూమి అంతా తీర్పండి బాబోయ్, యేసు బాబో నాయనా అని రొమ్ము కొట్టుకుంటారు. ఎవరు ఏర్పాటు చేయబడినవారు చెప్పండి? నేనే. నా ప్రభు సన్నిధిలో రక్షణ కలిగి పరిశుద్ధాత్మను నడిపించబడుతూ ఆయన ఆరాధన చేస్తూ ఆయన చిత్తము కొరకు ఓపికతో, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఎదురైన ఓపికతో నీ సన్నిధిలో, నీ ప్రాంగణంలో మేము సాగిపోతున్నామయ్యా, సహాయం ఇచ్చేయండి బాబు. ఎలాగొస్తున్నాడు ఆయన చెప్పాడు? మేఘారూఢుడై వస్తున్నాడు. స్తోత్రం. మేఘము మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు.
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లలు ఆయన ఎలాగొస్తున్నాడట? ఆకాశ మేఘాహరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు, బెన్యమీను గోత్రం, లేవి గోత్రం, సంఖ్య ఈ గోత్రాలు కాదు, సకల గోత్రముల వారు రూము కొట్టుకుంటారట. దూతలట నలుపక్కల నుంచి వచ్చట ఏరుకుంటారట, ముత్యాలు ఏరుకున్నట్టు, కెంపులు ఏరుకున్నట్లుగా పరిశుద్ధులను, ఏర్పాటు చేయబడిన వారిని మేఘం ఎక్కింది తీసుకుపోతారు. మిగిలిన అంటారట, నేను కూడా వచ్చేస్తాను. ఎలా వచ్చేస్తారటమ్మా? అమ్మ జకరియా ప్రవచన గ్రంథమా మలాకీలోన నేను వచ్చేస్తాను, ఈ సింగ్ పట్టుకుని వచ్చేస్తాం, సొక్కాయించి పట్టుకుని వచ్చేస్తాం. యెషయాలో అంటారన్నమాట, నీ పేరే మేము పెట్టుకుంటాం అంటారన్నమాట. ఇక్కడేమో అలా కాదు, చెంగు పట్టుకుని వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము, జకరియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. 23. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది. అమ్మా ఎంతమంది అమ్మా? 10 మంది. ఏ భాషలు మాట్లాడేవాళ్ళు? ఆయా భాషలు అన్యజనులు, యూదులు కాదు. 10 మంది ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది. మాకు తెలిసిపోయింది యూదుల దేవుడే గొప్ప దేవుడు, యేసుబాబే గొప్ప దేవుడు అని మాకు తెలిసిపోయింది. బాబోయ్ మీకు నమస్కారం బాబోయ్, మీ చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము నీతో కూడా వస్తామని చెప్పుదురు. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతావేటి? పునరా జాగ్రత్త, సమయము సమీపించింది.
ఆ దినమున 7 స్త్రీలు ఆ, ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు ఏమాత్రము మాకు పెట్టి మా నిందను తీసివేయమని చెప్పుదురు. అడుగు. అది పేరు పెట్టుకుంటే, పురుషుని పేరు పెట్టుకుంటే స్త్రీకి కుటుంబ యజమానురాలు. ఎన్నో సంఘాలట, స్త్రీ అనగా సంఘము. ఈ భూమి మీద ఎన్నో సంఘాలట. పరిశుద్ధుని యొక్క పాదాలు నీ పేరు పెట్టుకుంటాం బాబోయ్ అంటాయట. ప్రభు చెప్పాడు, చిన్నమందా భయపడకూడదు అంటే, చిన్నమందని పేరు పెట్టుకుంటే పరలోకి వెళ్ళిపోతావా? ఏం కాదు. వెళ్ళాలి అంటే దాని క్రియలు ఉండాలి. సేవకుడు, సేవకురాలు, విశ్వాసి పేరు పెట్టుకున్నంత కాదు, జీవితము కావాలి. జీవితం కావాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగల శక్తిమంతుడు. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో మనము మన కుటుంబాలలో పునరా ఆయన సన్నిధిలో ఆకాశ మేఘారుడై వస్తున్న ప్రభు పాదాల దగ్గర మనం సాగిలపడాలి. అప్పుడు మనల్ని ఏం ఎక్కించుకుంటాడటమ్మా? మేఘం ఎక్కించుకుంటాడట. మేఘం ఎక్కించుకుంటాడట. రాజుల రెండవ పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొంచెం అది పూర్తిగానే చూడమ్మా. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, ఎంత పట్టు, ఉడుం పట్టు, గట్టి పట్టు. సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. సుడిగాలి వేరు, మేఘం వేరు, కానీ అన్నీ అయ్యే. యోబుతో సుడిగాలి నుండి యెహోవా మాటలాడెను. ఆకాశము నుండి యెహోవా మాటలాడెను, మేఘముల నుండి యెహోవా మాట్లాడెను. ఎందుకంటే ఆయన పైనున్నవాడు. అసలు విషయం మీరు నేర్చుకోవాలి. సుడిగాలిలో ఉండి మాట్లాడుతున్న ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. కానీ పట్టు విడవని ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఎలీషా. ఏలియా కాదు సుమ, ఎలీషా. పట్టు విడవని ప్రయాణం, పట్టుదలతో కూడిన ప్రయాణం, నమ్మకమైన ప్రయాణం, ఓపిక కావాలి ప్రయాణం చేయటానికి. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దయగలిగిన దేవుని సన్నిధిలో నీ ప్రయాణంలో పట్టుదల కావాలి. జయించాలి, ఆ మహిమను చూడాలి, ఆ మేఘము నీడలో నేను ఉండాలి, ఆ అభిషేకం నాకు కావాలంటే పట్టుదల కావాలి. దేవుని సన్నిధిలో పిల్లారా, ఒక మాట చూద్దామా? అదే అధ్యాయములో 10వ వచనం, అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. అవును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మేఘము అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? సుడిగాలి అన్నాడు. అగ్ని రథముల మీద సుడిగాలిలో ఎత్తబడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకానికి వెత్తబడాలంటే పైనున్న వాటినే వెతకాలి. నేను ఉదయం కాలపు క్లాసులో చెప్పాను, ఏ వెతకాలి? మనము పైనున్న వాటిని వెతకాలి. అడుగుడి మీకు ఇవ్వబడు, వెదుకుడి మీకు దొరుకును,
యెహోవా వెదుగు కాలం, యెహోవా దొరుకు కాలం వెతకండి. ఉదయం చెప్పాను మీకు. అంటే దాని అర్థం ఏమిటంటే ఏలియా ఎలీషాలో ఉన్న అభినాభావ సంబంధం, ప్రయాణములు ఆ అభిషేకాన్ని వెతుకుతున్నాడు. ఎవరు? ఎలీషా. వాళ్ళిద్దరు విడిపోయారు. అంటే అగ్ని విడదీసింది. ఎత్తబడుతున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, గుడ్డలు చింపుకుంటున్నాడు, వస్త్రాలు చింపుకుంటున్నాడు. ఏం పడిందంట? దుప్పటి. అప్పుడు ఎలీషా తన వస్త్రములు పట్టుకొని 2 తురకలుగా చేసెను, మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు నిలిచి. అభిషేకం ఒక సాక్ష్యం, ఒక ప్రత్యక్షత. అంటే చూడాలి. చెప్పండి, యేసు వైపు చూడాలి, మేఘం వైపు చూడాలి, ఆ మహిమను నీవు చూడాలి. ప్రవేశించలేకపోయినా మోషే ఆ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించలేకపోయాడు. ఎలీషా ఏలియాలోకి ప్రవేశించలేకపోయాడు. అయినను చింపుతున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి దేవుని అభిషేకం దిగి వచ్చింది. నీకు కష్టతరమే కానీ నువ్వు చూడాలి, ఆ మేఘము కొరకు ఎదురు చూడాలి. ఏమీ లేనప్పుడు నమ్మాలి. అప్పుడు నమ్మదగిన దేవుడు నీకు సహాయం చేసి, నీకు కృపతో నింపి, నిన్ను ఆదరించి, నీ కుటుంబాన్ని ఒక మేఘముతో కప్పి, నీ ప్రాంగణాన్ని దీవెన గ్రౌండ్ ఒక మేఘంతో కప్పి. అద్భుతం. చెప్పితే తరగని విషయం. నా తల్లిగారు భాగ్యతమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆగస్టు 28వ తారీఖున, జూన్ ఫస్ట్ వీక్లో ఒక 10-12 రోజులకి మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇంచుమించులో ఒక 3,000 సుమారు 4,000 మంది ప్రజలు ఆ అమ్మ కార్యక్రమానికి విచ్చేశారు. దైవజనులు నలుమూల నుంచి, రాష్ట్రంలో నలుమూల నుంచి, జిల్లాలో అభిషక్తులైన దైవజనులు అందరూ రావటం, ప్రభుకి గొప్ప మహిమ రావటానికి సహాయం చేశారు. అప్పుడు మేఘం ఇలా ఏలాడుతూ ఉండేది. యోబు గ్రంథంలో ఆకాశంలో నుండి మేఘం ఏలాడుతుందంటాడు చూసారా, అలాగా వేలాడుతుంది. వర్షం పడిపోద్దేమని అందరికీ భయం. కానీ మా మామయ్య గారు దంగేరు సేదూరు స్వామి, రే నీ మేనల్ని కదా, మరి సందర్భంలో అలా మాట్లాడతారు. యా వర్షం రాదు ఇక్కడ, అన్యుడైన పులరా ఎండగండి జీవన పాలు గారు ప్రార్థన అయిపోయాక సేవకులు అందరూ వచ్చారు. ప్రతి కార్యక్రమానికి దైవజనులు అందరూ అటెండ్ అవుతారు. నేను వారిని బట్టి సంతోషిస్తున్నాను. పులరా ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఈ కార్యక్రమం అంతా ముగించిన తరువాత నేను తలంటుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి కృతజ్ఞతగా ప్రార్థన చేసుకోవడం, ఉపవాసం ముగిందామని. ముందు రోజు నుంచి ఉపవాసం ఉండిపోయాను పూర్తిగా. స్నానం చేసి వర్షం దిగిపోతుంది, స్నానం చేసి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నాను. వర్షం కురుస్తుంది. జీవనపాల్ గారు ఫోన్ చేశాడు, అయ్యా చూసారా మన దేవుడు అంటున్నాడు. స్వామినాయుడు గారు మా మామయ్య గారు ఫోన్, అలాగే 4-5 సేవకులు ఫోన్ చేశారు. ఈరోజు కూడా ఆ మాటలు గుర్తు చేసుకుని నేను దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాను. కారణం అల్పులమైన మా ప్రార్థనలు దేవుడు ఆలకించి, మా కుటుంబాల్లో చేస్తున్న కార్యాలకు ఆయన మేఘం ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఇది నేను ఏర్పాటు చేయబడిన స్థలం. ఎక్కడ వారు అక్కడికి వెళ్ళే వరకు వర్షం పడలే. సప్లై సామాన్లతో సహా తోలేసాం. ఇంకా మా సొంత సామాన్లు మాత్రమే కొద్దిగా ఉన్నాయి. సగం అందరూ వెళ్ళిపోయారు. వర్షం దిగుతూ మొదలైంది. ప్రియమైన వాళ్ళారా, నా దేవుడు మేఘములో ఉండి మేఘార్హుడైండి, ఆయన మేఘము వాహనముగా చేసుకుని సుడిగాల్లో ఉండి ఎన్నివైనా ఆయన వైపు చూడు. ఏలి ఆయన వైపు చూస్తున్నాడు, మోషే ఆ మేఘం వైపు చూస్తున్నాడు, పరిశుద్ధులు ఆ మేఘం వైపు చూస్తున్నారు. ఒక మాట చెప్పి రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయము 41 అనుకుంటున్నాను. చూడండి, 19:41 అనుకుంటున్నాను. లేదు కదా, దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై
మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మ 18:41. పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వారు మెర ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము. ఎంత మేఘం? అరిచేయి అంత చిన్న మేఘం చదవమ్మా. సముద్రంలో నుండి పైకి ఎక్కుచున్నదని చెప్పాను. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని అతనితో చెప్పాను. అతలో ఆకాశ మేఘముతో గాలితో వారు కారు కమ్మెను. మోపైన వాన కురిచెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. అమ్మా అప్పటికి 3.5 సంవత్సరాలు ఏం కురుస్తలేదు, వర్షం లేదు. ఇక్కడ యజ్ఞం జరిగింది, హోమం జరిగింది, బలి కర్మకాండ జరిగింది, యెహోవా దేవుడని రుజువు చేయబడింది. అక్కడ పిల్లల పాపం శాపం రద్దు చేయబడింది. అప్పుడు పట్టింది మేఘం. పిల్లరా మనకు ఆశీర్వాదపు మేఘం, ఒక దీవెన మేఘం, ఒక దీవెన వర్షం కురవాలి అంటే శాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆహాబు రథము కుక్కల నాకినియా, పరిస్థితులు ఎన్నో ప్రతికూలతలుగా మారిపోయినాయా. ఇన్ని జరగటానికి కారణం ఏమిటి అంటే పిల్లారా, మేఘాన్ని నిర్లక్ష్యము చేయక మేఘముతో సాక్షిగా ఉండు, మోకరించు, చేతులు పైకెత్తు, సాగిలపడు, సహవాసాన్ని కోరుకో. పెద్ద మేఘము కాదు, గొప్ప మేఘము కాదు, కానీ చిన్న మేఘము, ఆదరించే మేఘం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘముల వలె మనల్ని ఆవరిస్తుంది. ఆహాబు బ్రతుకు, అయోమయం బ్రతుకు ఏలియా ద్వారా స్థిరపరచబడింది. మోషే ఆ మహిమలో ప్రవేశించలేకపోయాడు. మోషే యెహోవా ఉన్న సీనాయి కొండను మేఘమే ఆవరించింది. ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడు. తన పరిశుద్ధులు మేఘము మీద వాహనముగా చేసుకుని వెళ్తున్నారు. ఆయన్ని మేఘమే కమ్ముకుని పరమునకు తీసుకుపోతుంది. పిల్లరా మనము మన కుటుంబాల్లో ఆ దైవ మేఘాన్ని సమకూర్చుకోవాలంటే సులువుగా చిక్కులు పెట్టు, పాపమును మనం జయించాలి. ప్రార్థనా జీవితం, రోజు ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తారు. అనుకున్న దానికంటే నీవే ఒక ప్రార్థనా వీరుడుగా మారాలి. నువ్వు చేతులెత్తాలి, విజ్ఞాపన చేద్దాం. ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో, ఇక్కడ క్యాంపస్లో ఉన్నవారు, అక్కడ లైవ్లో చూస్తున్నవారు ప్రార్థన చేద్దాం. ఇంక రాబోయే దినాల్లో ఏదో ఒక వారానికి 2-3 సార్లు లైవ్ రావచ్చేమో. ఆరాధన ప్రారంభించబడే సమయం ఆసన్నమవుతుంది. శ్రమ ముగిచేను. చేతులెత్తవా, దేవుని స్తుతించవా, సంతోషించవా? శ్రమలో ఇంకా ఎదురు చూస్తావా? శ్రమలో ఇంకా నలుగుతావా? శ్రమల వైపు చూస్తావా? శ్రమ ముగిసేను. శ్రమ ముగిసే కాలం, మేఘం నిన్ను ఆవరించే కాలం. పిల్లరా నీ ఎండిపోయి నీ బ్రతుకు మీద వర్షం కురిసే కాలం. పాడైపోయిన నీ పొలాలు, బీడిగా మారిపోయిన నీ పొలాలు సస్యశ్యామలముగా మార్చే కాలం. ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక,
అప్పు పుట్టక ఆవేదనతో నలిగిపోతున్నా. శ్రమ దినం ముగుస్తుంది, పోతుంది. అరిచేంత మేఘం పట్టబోతుంది. 3.5 సంవత్సరాలు కరువు కాలం. 2 సంవత్సరాలు గడిచిపోయింది అప్పుడే మన మధ్యన. 2020-2027 శ్రమలు. ఇక రానయ్యున్న కాలంలో సంవత్సరంన్నర ఉంది. వాటిల్లో శ్రమ రాకుండా ఉండాలంటే నువ్వు సాగిలపడు. గొప్ప సాక్షి సమూహముగా 10 మంది అన్యజనులు వచ్చి యూదుని చెంగు పట్టుకుంటానే, 7 స్త్రీలు వచ్చి నీ పేరే పెట్టుకుంటామే. ఆహా, దేవుని కుమారుడా, దేవుని సేవకుడా, దేవుని బిడ్డ, నీకు ఇవి ఎంత విలువ తెలుసా? నీకు దాని గురించి, ఆ మహిమ గురించి నీకు తెలుసా? రేపటి దినం అజయ్, వెంటూరు అజయ్, నిర్మలమ్మ వారి కుటుంబంలో అజయ్ మేనగోడలు కుమారుడికి ఆపరేషన్. డాక్టర్లు చెప్తున్నారు చెయ్యి పనిచేయకపోవచ్చు, మాట పడిపోవచ్చు, సెట్ అవుతుందో మాకు తెలియదు, చేయమంటే చేస్తామంటున్నారు. ఆ బిడ్డను కనికరించు ప్రభువా. ఆపరేషన్ 100% నాయన సెట్ రేట్ కావాలి నాయన, సఫలపరచబడాలి నాయన, ఆపరేషన్ సఫలం చేయబడాలి. ఆ చిన్న బిడ్డ ప్రభువా, మేనరకం కాదు, బంధరకం కాదు, ఎక్కడో సంబంధాలు అయినా ఎక్కడిది శాపం? కారణం ఎవరి వల్ల? తల్లిదండ్రులుగా మీద ఈ పాప శాపాన్ని తొలగించుకుంటాకి పరమ తండ్రి పాదాల దగ్గర యేసు వైపు చూడు. మన ఎదుట ఉంచబడిన పందెపు రంగులు ఓపికతో పరిగెత్తు. ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, విశ్వాసములో దేవుని వైపు చూడు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బి డేవిడ్ ఆర్యటం, గుత్తులు డేవిడ్ గంగవరం. స్వల్ప బలహీనతలు యేసు నామములో శక్తిని దయచేయండి. ప్రతి ఆటంకం, ప్రతి కీడు యేసు నామములో రద్దు చేయండి. ఇదిగో నాయనా, ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. కొన్ని స్థలాల్లో నేను ప్రార్థన కోరుకుంటున్నారు నాయనా. 23-24 రాయచెరువులో జరిగే కార్యక్రమం, మత్తయ్య గారి గృహంలో జరిగే కార్యక్రమం ఆశీర్వాదకరంగా, వర్షం రాకుండా మంచి వాతావరణం ఇచ్చి అన్నీ కూడా క్రమముగా జరగట సహాయం చేయండి. 7వ నెల 1వ తారీఖున జరిగే కార్యక్రమం మరింత దీవెనకరంగా కాజులూరులో జరగట సహాయం చేయండి. 7వ నెల మొదటి బుధవారం ప్రార్థన జరగాలి ప్రభువా. వచ్చే వారం నిశ్చిత మీద ఆరాధన ప్రారంభించడానికి మీ కృప దయచేయండి. అన్నీ ఆశీర్వాదకరంగా, అన్నీ దీవెనకరంగా, అన్నీ మహిమకరంగా జరిగించండి. నీ ప్రత్యేకమైన కాపుదల, నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. గత కాలంలో కోవిడ్ ఎంటర్ అయిన 2nd వేవ్లో పిల్లలు చాలామంది, 85 మంది లెక్కొచ్చారయ్యా ఈ ప్రాంతాల్లో. ప్రభు, వారందరినీ మీ కృపలో భద్రపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఇమ్యూనిటీ పవర్ పెంచి శక్తివంతులుగా చేయండి. నీ మహాకృపా కనికరం తోడుగా ఉంచండి. పలు విధమైన ఆటంకాలు తొలగించండి నాయన. ఇదిగో ప్రభుత్వం ఏవో కొత్త పథకాలు పెడుతున్నారు నాయన, అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, సహాయం చేయండి. కరోనా ఎఫెక్ట్లో చనిపోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. సానుభూతి సహాయం చేయండి బాబయ్య. కృప చూపించండి, జయమునివ్వండి. నీ ప్రత్యేక ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయండి. నీ కృపకు పాత్రలు ఎంపిక చేసుకోండి. యేసు నామములో జయము కలుగును గాక, యేసు నామములో విజయం కలుగును గాక, యేసు నామములో సమాధానము కలుగును గాక, యేసు నామములో మిగిలిన ప్రజలకు స్వస్థత కలుగును గాక, యేసు నామములో ప్రతి నీరస నుంచి ప్రజలు విడుదల పొంది విశ్వాస వీరులుగా మారుదురు గాక, మహిమ దిగువచ్చును గాక. ఏలియా లాంటి అభిషేకం ఎలీషా మీదకి వచ్చినట్లుగా ప్రజల మీదకి అభిషేకం వచ్చును గాక. సకల గోత్రాలు రొమ్ము కొట్టుకున్నప్పుడు నాయన మమ్మల్ని ఎత్తబడే గుంపుగా చేయండి. మా కుటుంబాలు ఎవరిని విడిచిపెట్టకుండా నీ రాకడకు సిద్ధపడే భాగ్యము దయచేయమని
మా ప్రార్థన విన్నపాలు మీ సన్నిధికి చేర్చుకోమని, సాక్ష్యపు మేఘములో మేము చూసి ఆ ప్రకారంగా నడిచే భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు నామము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.